హలో అండి, నమస్కారం. ఆహార అమృతం ఛానల్కి స్వాగతం. స్వీట్స్ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు? కానీ ఆరోగ్యానికి కూడా మంచిదయ్యే స్వీట్స్ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా డార్క్ చాక్లెట్ బార్కే. ఈరోజు వీడియోలో మనం మార్కెట్లో దొరికే ఖరీదైన చాక్లెట్ల లాగే ఇంట్లో కూడా చాలా తక్కువ ఖర్చుతో హెల్తీగా ఈ చాక్లెట్ బార్కు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది పిల్లలకే కాదండో, ఇది పెద్దవారికి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక మరి లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్. వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం మనము డార్క్ చాక్లెట్ కొనుక్కోవాలండి. ఈ మార్కెట్లో దొరికే ఏ డార్క్ చాక్లెట్ అయినా మనం కొనుక్కొని దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అంటే ఈజీగా తొందరగా మెల్ట్ అవ్వడానికి అనమాట. దీనికోసం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే డార్క్ చాక్లెట్, పిస్తా, బాదము, వేరుశెనగ గుళ్ళు, నేను కిస్మిస్ కూడా తీసుకున్నానంటే. కావాలంటే మనము ఇంకా వేరే సీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను ఈ వేరుశెనగ గుళ్ళు, బాదము, మళ్ళీ ఈ కిస్మిస్ ఇవన్నీ లైట్గా నేను వేపేసుకున్నాను అనమాట. వేపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. వేపేసుకున్న తర్వాత మనం డేట్స్ తీసుకొని దాని లోపల ఉన్న సీడ్ తీసేసి ఒకదాని పక్కట ఒకటి మనం పెట్టుకొని అమర్చుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపించినట్టు దాని లోపల సీడ్ మనం ఇలా ఒలిచి ఆ గింజ ఉంటుంది కదండి, ఆ గింజను తీసేసి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి ఒకదాని పక్కన ఒకటి పెడుతూ మనము ఒక ఫైవ్ లైన్స్ లేదంటే 6 లైన్స్ మనకి ఎంత చాక్లెట్ కావాలో అంతలా వచ్చేలాగా మనం అమర్చుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపించినట్టు నేను అలా పక్కన పెట్టి అమర్చుకున్నాను. ఇప్పుడైతే డార్క్ చాక్లెట్ని ఇలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను ఇలా మెల్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని అది బాయిల్ అయ్యేటప్పుడు మనం వేరే గ్లాస్ బౌల్లో మనం చాక్లెట్ వేసుకొని ఆ ఆవిరితోనే మనకి మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత అయితే నేను ఈ వేపుకున్నాను కదండి, ఇవి పిస్తా, బాదము ఇవన్నీ నేను చిన్న చిన్న పలుకులుగా చేసుకున్నాను. నేను మనకి వీడియోలో చూపించినట్టు అలా పలుకులు చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. చాక్లెట్ కోసం ఈ పలుకులు వేస్తే బాగుంటుంది, అలాగే బాదం పప్పులు వేస్తే బాగుంటుంది కదా, అందుకనేసి చిన్న చిన్న పలుకులుగా చేసి నేను వేసాను అనమాట. చూసారా, వీడియోలో చూపించినట్టు మనం డార్క్ చాక్లెట్ అలా ఈక్వల్గా మెల్టింగ్ అవ్వాలన్నమాట. ఈక్వల్గా మెల్ట్ అయిన తర్వాత మనం పౌలు తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం పీనట్ బటర్ తీసుకున్నాను. ఈ పీనట్ బటర్ని మనము ముందుగా డేట్స్ని పక్కన అమర్చుకున్నాం కదా, దానిపైన వేస్తూ మనం ఈక్వల్గా ఉండేటట్టు చేసుకోవాలి. మీకు వీడియోలో చూపించినట్టు అంతా నేను డేట్స్ మీద అంతా వేసేసి దాన్ని ఈక్వల్గా లెవెల్ చేశాను అనమాట. ఆ పీనట్ బటర్ని ఒకసారి మీకోసం వీడియోలో చూడండి ఎలా చేశాను. ఇప్పుడు నేను వేపుకున్న డ్రై ఫ్రూట్స్ పలుకులుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని అంతటిని ఆ పీనట్ బటర్ మీద నేను అమర్చాను అనమాట. దాంట్లో వేసాను ఒకదాని తర్వాత ఒకటి. ఈ వేరుశెనగ గుళ్ళు, ఇంకా పిస్తా, ఇంకా కిస్మిస్, ఇంకా బాదమి ఇవన్నీ నేను దానిపైన పీనట్ బటర్ మీద అందంగా ఉండేటట్టు మనం అలంకరించుకొని వేసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టు. అలాగా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత నేను మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ మెల్ట్ ఉంది కదండి, అది మనం దానిపైన వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపించినట్టు ఆ డార్క్ చాక్లెట్ని అంతా నేను దాని మీద వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేశాను. మీకు వీడియోలో చూడండి ఒకసారి. నేను వీడియోలో చూపించినట్టు మీరు కూడా చేసుకోవాలండి.
డార్క్ చాక్లెట్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ మనం వేపుకున్నాం కదండి, ఆ చిన్న చిన్న పలుకులు అవన్నీ మళ్ళీ ఇంకో లేయర్ లాగా దాని మీద ఆ డార్క్ చాక్లెట్ మీద వేసుకోవాలండి. మనకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని నేను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, ఫ్రీజర్లో పెట్టేశాను. నేను 2 అవర్స్ ఉంచానండి, కరెక్ట్గా 2 అవర్స్ ఫ్రీజర్లో ఉంచేసి మళ్ళీ తీస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో, మీకు ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో ఈ డార్క్ చాక్లెట్. కరెక్ట్గా నేనైతే 2 అవర్స్ ఉంచానండి ఫ్రీజర్లో, బాగా ఫుల్లో పెట్టేశానమాట. 6లో పెట్టేసి నేను తీసాను. చూడండి మనకి డార్క్ చాక్లెట్ బార్కు ఎలా వచ్చిందో. దీన్ని నేను ఇలా విరిచాను, చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ అండ్ డెలిషియస్ మన చాక్లెట్ అండి. బయట కొన్ని కాస్ట్లీ చాక్లెట్ల కన్నా మనం అది కూడా ఎలా చేస్తారో తెలియదు, మన ఇంట్లో ఉండే తక్కువ కాస్ట్కి వస్తుంది అనమాట. మన దగ్గర డేట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ అందుబాటులో ఉంటుంది కాబట్టి డార్క్ చాక్లెట్ ఒకటే మనం డార్క్ చాక్లెట్, మన పీనట్ బటర్ను కూడా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. డార్క్ చాక్లెట్ కూడా మన ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. అది కూడా మీకు తొందరలో వీడియో పెడతాను, డార్క్ చాక్లెట్ ఎలా తయారు చేయాలనేది. ఇలా మన ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా హెల్దీ కాబట్టి మన పిల్లలకి, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ చాక్లెట్ మనం చాలా హెల్దీ కూడా అండి. ఇంకా పిల్లలకైతే మనం బయట కొనే ఈ 5 స్టార్లు ఇలాంటి చాక్లెట్, ఈ 5 స్టార్లు మంచి చాక్లెట్ల కన్నా మన ఇంట్లో చేసుకునే డార్క్ చాక్లెట్స్ చాలా మంచిది కాబట్టి దీంట్లో ఉండే మన ఇంగ్రీడియంట్స్ కూడా మన హెల్త్కి మనకి మంచిది కాబట్టి మన ఇంట్లో ఉండే ఇలాగా డెలిషియస్ ఈ డెజర్ట్ అనేది, ఈ చాక్లెట్ అనేది మనం చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా మరీ ఇష్టపడి తింటారండి. ఎందుకంటే దీంట్లో డేట్స్ ఉన్నాయి, బాదం ఉంది, పిస్తా ఉంది, కిస్మిస్ ఉన్నాయి, ఇంకా పీనట్స్ వేసాను, మళ్ళీ పీనట్స్ బటర్ వేసాను. ఇవన్నీ మనకి చాలా హెల్దీ ఫుడ్డే కాబట్టి ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. చూశారు కదా ఈ వీడియో, మీరు కూడా తప్పకుండా నేను చేసినట్టే ఇదే ప్రాసెస్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు దయచేసి కమెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.